చెప్పాలా? ఓకే, సరే. సో చూశాను, చెప్తాను. సో ఈరోజు బేబీ సినిమా చూశాను. చాలా చాలా మంచి లవ్ స్టోరీ ఇది. యాక్చువల్లీ ఐ స్టార్టెడ్ థింకింగ్ అబౌట్ మై ఓన్ కాలేజ్ డేస్. అండ్ ఆనంద్ అండ్ వైష్ణవి హ్యావ్ డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్. మీకు డెఫినెట్గా నచ్చుతుంది. ఐ లవ్ స్టోరీస్. సో ఐఎమ్ థింకింగ్ దట్ అ లాట్ ఆఫ్ అస్ ఆర్ లుకింగ్ ఫర్ గుడ్ లవ్ స్టోరీస్ అండ్ బేబీ ఈజ్ దట్ ఫిల్మ్. ఎస్కేఎన్ గారు ప్రొడ్యూస్ చేశారు. మన ఎస్కేఎన్ గారు, I think he always backs great content. So I'm very very happy to be here for him. And Rajesh garu kuda chala baga chesaru. Direction and music kuda నాకు చాలా చాలా నచ్చింది. ప్రతి సాంగ్ నాకు చాలా నచ్చింది. And it's a beautiful love story. You will love it. So go watch it in theaters near you. Thank you. Thank you. అందరికీ నమస్కారం. నేను పెద్దగా సినిమా గురించి మాట్లాడడానికి రాలే. ఇంతమంది ప్రీమియర్లు ఇంత ప్రేమిస్తున్నారు. మీ అందరికీ ఫస్ట్ థ్యాంక్ యూ చెప్దామని, ఇంత ప్రేమ చూపించినందుకు. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీబడి. ఇప్పుడు ఐమాక్స్కి వస్తుంటే ఇట్లా రోడ్లన్నీ నిండిపోయినాయి. మీ అందరికీ ఫస్ట్ థ్యాంక్ యూ. నేను సినిమా గురించి తర్వాత మాట్లాడతా. రేపు మీ అందరికీ అర్థమైపోతుంది సినిమా. అన్ని స్క్రీన్లు ఓపెన్ అయిన రేపు కాదు, ఈరోజు రాత్రి అర్థమైపోతుంది అందరికీ. ఐ జస్ట్ వాంట్ టు సే వన్ థింగ్ దట్ ఆనంద్ దేవరకొండ గురించి మాట్లాడాను. బట్ సాయి రాజేష్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఎస్కేఎన్ నాతో ఫస్ట్ సినిమా చేసిన టాక్సీ వాళ్ళ ఎస్కేఎన్, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. ధీరజ్, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. వైష్ణవి, నువ్వు అసలు వీళ్ళందరూ కలిసి ఏడిపించేసిండ్రు అబ్బా. అసలు చాలా ఏడిపించేసిండ్రు. ఐ జస్ట్ వాంటెడ్ టు సే దట్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఎంటైర్ టీమ్. ఎంజాయ్ ద ఫిల్మ్ యూ ఆల్. రేపు మళ్ళీ మాట్లాడదాం మనం 3-4 డేస్లో, గట్టిగా మాట్లాడదాం. అండ్ విరాజ్ ఆల్ దీస్ వీళ్ళు ముగ్గురు కలిసి చాలా ఏడిపించేసిండ్రు. సో నేను మళ్ళీ మాట్లాడతా అందరితో. థ్యాంక్ యూ మారుతి సార్, మీరు ట్యాక్సీ వాళ్ళ బ్యాక్ చేసిండ్రు. థ్యాంక్ యూ టు ద ఎంటైర్ టీమ్. ఇంకా వీళ్ళు మాట్లాడతారు ఇక్కడ నుంచి, నేను వెళ్ళిపోతా. జాగ్రత్త చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. లైక్ చాలా హ్యాపీ ఉంది. ఇంత మంచి రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. దెన్ నన్ను నమ్మిన మా ప్రొడ్యూసర్స్, నా ఫ్రెండ్ ఎస్కేఎన్, ఫస్ట్ నుంచి ఈ సినిమా నాకంటే ఎక్కువ నమ్మిన మా మారుతి గారికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హలో, అసలు నాకేం అర్థం కావట్లేదు. మైండ్లో ఏం ప్రాసెసింగ్ నడుస్తలేదు. థ్యాంక్ యూ. అసలు కంటెంట్ని నమ్మి ఇంత రెస్పాన్స్. నేను బయట ఇప్పుడే మళ్ళీ కార్లో రిటర్న్ వస్తుంటే మొత్తం రోడ్ అంతా బ్లాక్ అయింది. 2 minutes పట్టింది. అరే ఇది మన సినిమాకే కదా అని అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. థియేటర్లో అయితే అరుపులు, అసలు ఎమోషన్లో సైలెన్స్ అయిపోయి అందరు ఏడుస్తున్నారు. సో థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నేను ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పినా మా డైరెక్టర్కి, మా ప్రొడ్యూసర్కి సరిపోతుంది. మీరిద్దరు నన్ను నమ్మి, అసలు నాకేం గుర్తింపు లేకుండా థియేట్రికల్ సక్సెస్ కూడా లేదు, అలాంటప్పుడు ఇంత మంచి కంటెంట్ నా దగ్గరికి తీసుకొచ్చి నా పర్ఫార్మెన్స్ నువ్వు చేయగలుగుతావురా అనే ఇది నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చి నాతోటి ఇంత మంచి సినిమా చేయించారు.
మీరందరూ కూడా థియేటర్కి వెళ్ళి చూడండి. థియేటర్ సినిమా ఇది, మాస్ సినిమా, యూత్ సినిమా. ఎస్, మాస్ సినిమా. అండ్ మా కో యాక్టర్స్ కూడా వైషు, విరాజ్, అసలు వాళ్ళ సీన్స్కి అయితే నేను అరుస్తున్నా. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మా మాస్ మూవీస్ మేకర్ మీద ఇంత మంచి సూపర్ హిట్ సినిమాని అందించిన సాయి రాజేష్కి, డార్లింగ్ ఇటు చూడు డార్లింగ్, ఈరోజు నేను చెప్తున్నాను, వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్ అయిపోయాడు తను. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నా బిగినింగ్ డేస్లో ఈ రోజుల్లో బస్ స్టాప్ తీసేటప్పుడు నాకు ఎలా ఒక రకమైన ఆనందం ఉందో, ఈరోజు సినిమా చూస్తుంటే ఒక మంచి ఫీల్ గుడ్ సినిమాని నిజంగా ఏ టైంకి కావాలో రిక్వైర్మెంట్ ఆ టైంకి అందించాడు రాజేష్. నిజంగా రాజేష్ మా ఫ్రెండ్ అవ్వటం నిజంగా మా లక్. అట్లాగే ఎస్కేఎన్ 3 సంవత్సరాల నుంచి దీనికి పడ్డ శ్రమ మామూలు కాదు. ఈరోజు స్క్రీన్ మీద అది తెలుస్తుంది, వీళ్ళ టీం వర్క్. అలాగే ఆనంద్ దేవరకొండ కానీ ఇవాళ విజయ్ వచ్చి దీన్ని విష్ చేయడం చాలా హ్యాపీ. అసలు వైష్ణవికి అయితే అసలు చెప్పక్కర్లేదు. లేడీస్ అయితే ఎంతమంది ఏడుస్తున్నారు థియేటర్లో సినిమా చూస్తూ, ఒక రకమైన దీనికి వెళ్ళిపోయారు, ఓన్ చేసేసుకుంటున్నారు సినిమాని. ఈ సినిమాని ఏదో ఓటీటీలోనో ఎక్కడో వస్తుందని చూడొద్దు, దయచేసి థియేటర్లో చూడండి. రేపటి నుంచి మాత్రం ఈ సినిమా ఇది వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది. థ్యాంక్స్ అలాట్.